హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు. శరన్నవరాత్రుల్లో 5వ రోజున అమ్మవారు మహాచండీదేవిగా దర్శనమిస్తారు. దుష్ట శిక్షణ, శిక్షారక్షణ కోసం మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతులు త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారుగా ఉద్భవించారు. ఆమెలో అందరు దేవతలు కొలువై ఉన్నారు. అందుకే శ్రీ మహాచండీదేవిని ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్టే అని పెద్దలు చెప్తారు. శ్రీ మహాచండీ అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. ఏ కోరికలతో భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తారో ఆ కోరికలన్నీ సిద్ధిస్తాయనేది భక్తుల నమ్మకం, విశ్వాసం అండి. ఈరోజు నేను అమ్మవారికి నివేదించడానికి నైవేద్యంగా చక్కెర పొంగలి, పరమాన్నం వండానండి. నేను చక్కెర పొంగలి ఎలా చేస్తాననేది వీడియోలో చూపిస్తున్నాను అనమాట. నేను 2 కప్పులు పెసరపప్పు, 4 కప్పులు బియ్యం తీసుకున్నాను. ముందు బియ్యాన్ని నానబెట్టేసుకున్నాను. ఈ లోపల స్టవ్ వెలిగించుకొని చిన్న గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న పెసరపప్పుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా పెసరపప్పుని ఫ్రై చేసుకొని చక్కెర పొంగలి వండుకుంటే చక్కెర పొంగలి టేస్ట్ బాగుంటుందండి. పెసరపప్పు ఫ్రై అవుతుంటేనే మంచి వాసన వస్తూ ఉంటుంది. అది కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పెసరపప్పుని, బియ్యాన్ని కడుక్కొని నీళ్లు మనం తీసుకున్న దాన్ని బట్టి ఇక్కడ నేను 6 కప్పులు నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇది ఉడికించుకున్నానండి. ఇది ఉడికే లోపల మళ్ళీ మనం వేరే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఇక్కడ నేను కప్పున్నర బెల్లం వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని బెల్లం కరిగే వరకు ఉంచుకోవాలండి. పాకం ఏం అవసరం లేదు. బెల్లంలో ఏమన్నా నలుకలు ఉంటాయేమో ఇలా వేస్తున్నాను అనమాట. బెల్లం బాగుంటే డైరెక్ట్గా పప్పు బియ్యంలో వేసి ఉడికించేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్నా పప్పు బియ్యం ఉడికింది కదండి, అందులోకి ఆ బెల్లం నీళ్ళను వేసుకొని మంచిగా కలుపుకొని కొంతసేపు స్టవ్ మీద ఉంచుకోవడమే. ఈ బెల్లం నీళ్ళలో ఈ అన్నం అంతా ఉడికితే టేస్ట్ బాగుంటుందండి. ఇది ఉడికే లోపల వేరే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం మరిగాక డ్రై ఫ్రూట్స్ అండి, మన దగ్గర ఏముంటే అవి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదము, కిస్మిస్ వేసాను. మీ దగ్గర కొబ్బరి ముక్కలు ఉంటే అవి కూడా వేసుకుంటే చక్కెర పొంగలి రెడీ అవుతుందండి. నేను వీటితో పాటు యాలక్కాయ పొడి కూడా వేసానండి. ఆ బిట్ మిస్ అయింది. ఇది నైవేద్యం వండిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు గుమ్మం ముందు రాగి చెంబు పెట్టుకుంటాం కదండి నీళ్లు పోసి, అది ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి. అంతకుముందు నేను రాగి చెంబును పెట్టుకునేటప్పుడు ముగ్గు వేసుకొని చెంబును డైరెక్ట్గా నేల మీద, అంటే ఏమీ వేయకుండా తమలపాకు కానీ ఏమీ వేయకుండా పెట్టేదాన్ని అనమాట. కానీ అలా పెట్టకూడదంటండి. ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని 2 తమలపాకులు కానీ రాగి ప్లేట్ కానీ ఇతర ప్లేట్ కానీ పెట్టుకొని దాని మీద రాగి చెంబు పెట్టుకోవాలంట. ఇప్పుడు నేను ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసి నా దగ్గర మట్టి ప్రమిద ఉంటే దానికి పసుపు రాసి బొట్టు పెట్టుకొని ప్రమిదలో కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని రాగి చెంబుకు కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని దాని నిండా నీళ్లు పోసి ఆ రాగి చెంబుని ఆ ప్రమిద మీద పెట్టుకున్నానండి. ఆ రాగి చెంబు నీళ్ళలో కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఇలాగ పువ్వులతో అలంకరించుకోవడమే. ఈ పువ్వులని నీళ్ళని రోజు మార్చాల్సిన పని లేదు అని అంటారు. కానీ నేను మాత్రం నీళ్లు మాత్రం రోజు మారుస్తానండి. కాకపోతే డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదంట. నేల మీద పెట్టకూడదన్న విషయం ఇప్పటి వరకు తెలియదు కదండి. తెలిస్తే మనం అలా చేయం కదండి. మీకు తెలుసా లేదో కామెంట్ చేసి చెప్పండి. తెలియని వాటిని తెలుసుకొని పాటించడంలో తప్పలేదు కదండి. రాగి చెంబును పెట్టుకున్న తర్వాత తులసమ్మకు కూడా పూజ చేసుకొని ఇంట్లోకి వచ్చి పూజ మొదలు పెట్టామండి. ఎప్పట్లాగే ముందు దీపారాధన చేసుకొని ముందు వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి పూజ చేస్తాం కదండి. ఇక్కడ నేను పూజ చేసుకునేది తెల్ల జిల్లేడుతో చేసిన వినాయకుడికండి. తెల్ల జిల్లేడుతో చేసిన వినాయకుడికి పూజ చేస్తే చాలా మంచిదంటారని దాన్ని పూజలో పెట్టుకొని పూజ చేసుకున్నానండి. ఇక్కడ వినాయకుడికి నైవేద్యంగా బెల్లం ముక్కతో పాటు నేను అమ్మవారి కోసం వండిన దాన్ని కూడా కొంచెం ఇక్కడ వినాయకు కూడా సమర్పించాను అనమాట. దాంతోపాటు తాంబూలం, దాంతోపాటు నీరాజనం కూడా ఇచ్చి ముందు వినాయకుడి పూజ ముగించామండి. తర్వాత అమ్మవారి పూజ మొదలు పెడతామన్నమాట. ఈరోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిస్తారు కదండి. ఈ అమ్మవారిని పూజిస్తే అందరు దేవతలను పూజించినట్టేనండి. ఈ మహాచండీ అమ్మవారిలో అందరు దేవతలు కొలువై ఉంటారనమాట. అందుకే శ్రీ మహాచండీ దేవిని ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్టు అని చెప్తారు. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతుల త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించారండి. అందువల్ల ఈవిడ అనుగ్రహం ఉంటే విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయండి. శత్రువులు మిత్రులుగా మారిపోతారు.
ఏ కోరికలతో అయినా భక్తులు అమ్మవారిని ప్రార్థించారనుకోండి, ఆ కోరికలన్నీ తొందరలోనే నెరవేరుతాయని భక్తుల నమ్మకం అండి. ఎప్పటిలాగే అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకుంటాం కదండీ! అది కుంకుమతో చేసుకోవచ్చు, పూలతో చేసుకోవచ్చు. నేను 2 రకాలుగా పూజ చేశానండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కుంకుమ పూజ అండి. ఓం మహేశ్వర్యై నమః, ఓం మహాదేవ్యై నమః, ఓం జయంత్యై నమః, ఓం సర్వమంగళాయై నమః, ఓం లజ్జాయై నమః, ఓం భగవత్యై నమః, ఓం వంద్యాయై నమః, ఓం భవావ్యై నమః. ఇలా అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకున్న తర్వాత దీంతో పాటు శ్రీదేవి ఖడ్గమాల, కనకదార స్తోత్రం కూడా చదువుకున్నానండి. శ్రీదేవి ఖడ్గమాల ఈ నవరాత్రులను రోజులు చదువుకోవడం వల్ల చాలా మంచిదని చెప్పడం వల్ల దాంతో పాటు కనకదార స్తోత్రము ఉదయం పూజ చేసుకున్నప్పుడు కనకదార స్తోత్రం ఒకసారి, సాయంత్రం పూట కూడా చదువుకోవడం వల్ల చాలా మంచిదని ఈ మధ్య తెలిసిందండి. అంతకుముందు కనకదార స్తోత్రము శుక్రవారము లేకపోతే మహాలక్ష్మి అలంకారం టైంలోనే చదివేవాళ్ళండి. ఇలా కనకదార స్తోత్రము ఉదయం సాయంత్రం చదవడం వల్ల మంచిదని తెలిసిన తర్వాత దాన్ని ఈ నవరాత్రుల టైంలో రోజు చదవడం, దాంతోపాటు ఐశ్వర్య దీపం కూడా 9 రోజులు పెట్టుకుంటున్నామండి. అదే అండి ఉప్పు దీపం. మీరెలా పూజలు చేస్తున్నారండి? మీరు అఖండ దీపం, కలశం పెట్టుకున్నారా? ఏమీ లేకుండా మామూలుగా పూజ చేసుకుంటున్నారా? ఎలా చేసుకున్నా భక్తితో చేస్తే చాలండి. ప్రశాంతమైన మనస్సుతో, భక్తితో ఏ కొంచెం పూజ చేసుకున్నా సరిపోతుందండి. నేను నైవేద్యాలు కూడా ఈరోజు ఇదే నైవేద్యం వండాలని కాకుండా, అంటే నాకు నచ్చిన విధంగా అమ్మకి ఏదో నైవేద్యం వండి పెడుతున్నానండి. నైవేద్యం వండటం కుదరని రోజు ముద్దపప్పు, అన్నమన్నా వేసి పెట్టొచ్చండి. అలా అన్న పెట్టుకున్నా తప్పులేదు. ఇక్కడ భక్తి ముఖ్యమండి. ఏం పెట్టామా, ఎన్ని రకాలు వండి పెట్టామా అన్నది కాదండి. మనము ఎంత మనస్సు పెట్టి పూజ చేస్తున్నాం అన్నది ముఖ్యం అన్నమాట. అసలు ప్రసాదాలు వండటానికి టైం లేదనుకోండి, మనకు వంటలో బాలేదనుకోండి, అప్పుడు పండ్లు పెట్టి దండం పెట్టుకున్నా సరిపోతుందండి. ప్రసాదాలే పెట్టి పూజ చేయాలని అమ్మేం చెప్పలేదు కదండీ! మనకిష్టమైనట్టు, మనకు తోచినట్టు భక్తితో పూజ చేసుకుంటే సరిపోతుంది. వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.